హలో! హాయ్ అందరికి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మజ్జి ముచ్చట్లు. ఇవాల్టి స్పెషల్ వీడియో ఏంటంటే, సాంప్రదాయిని సుప్పిని శుద్ధ పూసని అదే సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చిందని సడెన్‌గా షాకయ్యా. అంటే నెట్‌ఫ్లిక్సోళ్ళకి ఎందుకు ఇచ్చారబ్బా అనిపిచ్చింది. ఐ మీన్ అంటే దాంతో కొలాబ్ ఎప్పుడు అవ్వదు గదా! ఈటీవీ విన్‌ది. సో, ఫస్ట్‌లో ఈటీవీ విన్‌లోనే రిలీజ్ అవుద్దన్నారు. తర్వాత థియేటర్‌కెళ్ళి రిలీజ్ చేశారు. తర్వాత నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చిందనమాట. నిన్నే చూసాను నేను. సో, సినిమా వచ్చినప్పటికి టైటిల్‌కి లైక్ సినిమా స్టోరీకి ఉంది. ఏముంది కనెక్షన్. అంటే అంత పెద్ద కనెక్షన్ ఏం గాదు గానీ, అది సినిమాలో ప్రతి ఒక్కళ్ళు ఎట్లా డైలాగ్స్ ఉంటాయంటే, తను చేసిందది కాకపోయినా గొప్పలు చెప్పుకునేటట్టు ఉంటాయన్నమాట. ఈవెన్ 'లయ' గారు అవ్వనివ్వండి, ఆ చిన్న పిల్లోడు చైల్డ్ ఆర్టిస్ట్ అవ్వనివ్వండి, ఈయన అవ్వనివ్వండి హీరో. హీరో ఈజ్ లీగల్. ఓకే. అంత ఎథిక్స్, లీగల్‌గా బావున్నాడు. అండ్ తన సెన్స్ ఆఫ్ హ్యూమర్ అండ్ ఏదైతే స్లాంగ్ యూజ్ చేశారో వాయిస్ మాట్లాడేటప్పుడు, అది నచ్చింది నాకు. ఎందుకంటే తన మేనరిజమ్స్‌తో బాగా యాక్ట్ చేశారు, పెర్ఫార్మ్ చేశారు. అండ్ అంటే ఒక టైప్‌లో చిన్నప్పుడు అంటే మేము చిన్నప్పుడు 'శివాజీ' గారిని ఎలా చూసామో ఆహ్, ఆ కొన్ని సెన్సెస్ వచ్చాయన్నమాట. అండ్ 'లయ' గారు ఆల్సో వృద్ధి పడేశారు. అంటే 'లయ' గారు ఇచ్చి పడేశారన్నమాట. చాలా చేశారు. అండ్ చిన్నప్పుడు చిన్నోడు క్యారెక్టరు, 'అలీ' క్యారెక్టరు, లైక్ 30 ఇయర్స్ ఇండస్ట్రీ క్యారెక్టరు, ఇన్ సమ్ ఆహ్, విలన్‌కి పోలీసులకి అంటే ఐ మీన్ పొలిటీషియన్స్‌కి, పోలీసులకి ఉన్న సంబంధాలు, ఇట్లా పోలీసులు ఇట్లా ఇల్లీగల్‌గా ఉంటే ఎట్లుంటది? సంథింగ్ చూపించుకుంటూ వెళ్లారు. ఓకే. ఓవరాల్‌గా నేను అనుకున్నాను. ఇట్లనే ఉంటది మూవీ అని అట్లనే ఎళ్ళింది. మనం గెస్ చేయొచ్చనమాట. ఎంత పెద్ద పెద్ద ట్విస్ట్‌లు అలా ఏం లేదు. మనం ఈజీగా గెస్ చేయొచ్చు అనే పాయింట్ మీద ఎళ్తది మూవీ. అంటే ఎక్కువ క్లుప్తంగా చెప్పాలి అంటే, మనం ఆల్రెడీ కొన్ని సినిమాలు చూసిన సీన్స్ రిపీట్ అవుతున్నట్టు అనిపిస్తాయనమాట అంతే. ఇంకేం లేదు. అండ్ స్టైల్ ఆఫ్ యాక్షన్‌గా పెర్ఫార్మన్సెస్ కొంచెం కొత్తగా అనిపిస్తాయి. కొంచెమే ఎక్కువ గాదు. కొంచెం కొంచెంగా కొత్తగుంటాయి. అండ్ చూస్తున్నప్పుడు ఏమనిపిస్తదంటే, ఇది నిజంగానే బయట జరిగింది. ఆహ్, జరిగితే మనకెట్లా అనిపిస్తది అనే థాట్‌తో తీసుంటే అనిపిచ్చింది. అంటే ఆలోచన విధానంలో ఆలోచనొచ్చేలా చేశారేమో అని అనిపిచ్చింది. కొన్ని కొన్ని సార్లు నిజంగా కూడా అవుతాయేమో ఇలా అని కూడా డౌటొచ్చింది నాకు. నిజంగా కూడా అవ్వచ్చు. ఇలాంటి సినిమాలన్నీ నాకు చూసినప్పుడు ఆహా! బయట ఇలా అయ్యుంటియి అందుకే ఇలా తీస్తున్నారు అని అనిపిస్తదనమాట. సో, ఆ కాయిన్ నేను అంటే ఆ సైడ్ కాయిన్ నాకనిపిచ్చిందనమాట. అంటే కాయిన్ ఆఫ్ ది 2 కాయిన్స్ ఉంటాయి. సారీ ఒక కాయిన్‌కి 2 సైడ్స్ ఉన్నట్టుగా ఇది సినిమాలో కంటే బయట జరుగుతుందేమో అన్న థాట్‌లోకెళ్ళాననమాట సినిమా చూస్తున్నప్పుడు. ఆఫ్‌కోర్స్ మీకెవరికైనా అలా అనిపిస్తే కామెంట్ చేయండి. అండ్ సినిమా అయితే వన్ టైమ్ వాచబుల్. ఓకే. అంత చెప్పుకోదగ్గ ఫన్ను, వావ్ లేకపోయినా 'శివాజీ' గారి పెర్ఫార్మన్స్ ఫన్నొస్తది. అంటే నాకు నచ్చింది. ఆ ఫ్రస్ట్రేషను, సెటిల్‌మెంట్స్ లైక్ ఆ పద్ధతి నచ్చింది. అండ్ సింపుల్‌గా వెళ్ళిపోద్ది. హైగా ఏముండదు మూవీ అంతా. అండ్ మ్యూజిక్ సెన్స్ అంటే కొంచెం కొంచెంగా ఉంది. అంత హెవీ మ్యూజిక్ గూడా ఏం లేదు. సాంగ్ అయితే లేనట్టే ఉంది. మీరుంటే చెప్పండి నాకు తెలీదు. థియేటర్‌కల్‌లో చూసినప్పుడు వచ్చిందేమో సాంగ్. ఇందులో అయితే లేదు. అండ్ బావుంది. అదే చెప్పాను గదా! వన్ టైమ్ వాచబుల్ అనమాట. నాకైతే అంత పెద్దగా 'శివాజీ' గారి కోసం చూసాను నేను. సో, ఓకే. ఐయామ్ హ్యాపీ. మీరెక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని చూస్తే మాత్రం ఏమంతయితే ఉండదు. కొంచెం అంటే ఒక ట్విస్ట్ ఒకటే బావుంటది. అది మీకు చూస్తేనే బావనిపిస్తది. అంటే చూస్తే బావుంటదనిపిస్తది. ఒక ట్విస్ట్ అంతే. ఇంకంత పెద్ద ట్విస్ట్ ఏం గాదు. అండ్ మెయిన్ ప్లాట్ గూడా వి కెన్ గెస్ అనమాట. మనకర్థమైపోద్ది సినిమా చూస్తున్నప్పుడు. వాళ్ళ ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆహా! వీడే అయ్యుంటాడులే అన్నట్టు, వీళ్ళే అయ్యుంటారులే అదే అంటే ఇదే జేసిందిలే అనేది ఈజీగా తెలిసిపోతా ఉంటది. సో, లెట్స్ సీ మీకు కూడా టైం ఉంటే ఒకసారి చూడండి. అండ్ నా వీడియోస్ గనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్. ఉంటా మరి. సీ యూ. టాటా. బై బై.